హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ గురించి నేర్చుకుంటున్నాము. వర్డ్ అనేది ఓపెన్ చేయాలి. ఫస్ట్ వర్డ్ ఓపెన్ చేయాలంటే స్టార్ట్ లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ లో వర్డ్ అనేది టైప్ చేయండి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అనేది కనిపిస్తుంది. దాని మీద ఇలా క్లిక్ చేయండి. వర్డ్ పేపర్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇట్లాగా ఇక్కడ హోమ్ ట్యాబ్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2 వీడియోస్ లో ఈ ఆప్షన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈ గనక కావాలనుకుంటే గనక ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో కూడా డిస్క్రిప్షన్ లో కూడా ఆ 2 లింక్స్ అనేది యాడ్ చేస్తాను. మీకు కావాలనుకుంటే గనక అవి కూడా చూసి తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్ని యూజ్ చేసుకొని మనం వర్క్ అనేది ఎలా చేయాలనేది చూపిస్తాను. ఎగ్జాంపుల్ గా ఎక్సర్సైజ్ తీసుకొని చూపిద్దాం. ఎక్సర్సైజెస్ చేద్దాము. ఇందులో ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేను ఒక రెజ్యూమ్ ప్రిపరేషన్ ఒకటి, ఒక అప్లికేషన్ ఫామ్, ఒక కోర్స్ కంటెంట్ ఇట్లాంటి ఏదైనా ఫామ్స్ అనేది తీసుకొని ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసరికి నేను 2 ఫామ్స్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కరికులం వీటే ఒకటి, అంటే రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది ఎలా చేసుకోవాలి. నెక్స్ట్ ఇట్లా ఈ ఫామ్ అనేది ఎలా చేయాలనేది ఈ కోర్స్ కంటెంట్ కి సంబంధించిందండి. ఈ విధమైన మోడల్స్ అనేవి ఎలా చేసుకోవాలనేది నీకు ఈ వీడియోలు అనేది చూపిస్తాను. ఫస్ట్ ఇందులో వచ్చేసరికి మనం రెజ్యూమ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ కరికులం వీటే ఇది ఆల్రెడీ ప్రిపేర్ చేసిన రెజ్యూమ్ అండి. ఈ మోడల్లో గనక మనం చేయాలనుకుంటే గనక ఎలా చేయాలన్నది ఈ మోడల్లో ఇక్కడ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చేయాలంటే కూడా దీనికి ఉన్న మేకప్ అంతా కూడా రిమూవ్ చేయాలి. దాన్ని రిమూవ్ చేయాలంటే గనక మీరు బ్యాక్ స్పేస్ కొడితే ఏమవుతుందంటే ఈ కంటెంట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. అలా కాకుండా దీనికి ఉన్న స్టైల్స్ మాత్రమే తీసేయాలి. దానికోసము ఈ మొత్తాన్ని సెలెక్షన్ చేయడానికి కంట్రోల్ ఏ, ఆల్ సెలెక్ట్, అంటే ఇక్కడ ఉన్న రెజ్యూమ్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది. ఈ సెలెక్ట్ అయిపోయిన తర్వాత దీనికి ఉన్న మేకప్ ని తీసేయాలంటే గనక చూడండి, ఇక్కడ చూడండి హోమ్ ట్యాబ్ లోని ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లియర్ ఫార్మాటింగ్ అంటాం. దీన్ని కొట్టేస్తే గనక దీని మీద కర్సర్ క్లిక్ చేస్తే చూడండి ఇదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. మనకున్న స్టైల్స్ అన్ని తీసేసి మళ్ళీ మనం కొత్తగా చేసుకోవాలంటే గనక ఈ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. చూడండి దీనికి ఉన్న స్టైల్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోయినాయి. ఇప్పుడు అదే మోడల్లో ఎలా చేయాలన్నది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈ కరికులం వీటే అనేది మనకి పేజీకి సెంటర్ పార్ట్ లో ఉంది. నెక్స్ట్ ఇది మనకి హైలైట్ గా అంటే డార్క్ కనిపించింది. దాని కింద ఒక అండర్ లైన్ ఉంది. ఇవన్నీ కూడా యూజ్ చేయాలండి. ఫస్ట్ ఇది డార్క్ కనిపించడాన్ని మనం బోల్డ్ అంటాం, కంట్రోల్ బి. నెక్స్ట్ సైజ్ అనేది పెద్దగా కనిపించాలి. చూడండి ఈ సైజ్ నెంబరింగ్ ఆప్షన్ అయినా యూజ్ చేయండి, లేకపోతే ఇక్కడ గ్రో ఫాంట్, షింక్ ఫాంట్ ఆప్షన్ ఉంది కదా, అదైనా యూజ్ చేసుకోవచ్చు మనం. లేదంటే గనక కంట్రోల్ స్క్వేర్ బ్రాకెట్స్ అండి. ఈ షార్ట్ కట్స్ కూడా యూజ్ చేస్తే మనం తొందరగా అయిపోతుంది వర్క్ అనేది చేయడము. ఇట్లా నెక్స్ట్ ఇది పేజీకి సెంటర్ పార్ట్ లోకి రావాలి కాబట్టి కంట్రోల్ ఈ షార్ట్ కట్, ఈ విధంగా కంట్రోల్ ఈ సెంటర్ పార్ట్ కి వచ్చింది. లేదంటే ఇక్కడ పారాగ్రాఫ్ ఎలిమెంట్ లో సెంటర్ ఎలిమెంట్ తీసుకోండి. ఇక్కడ ఈ విధంగా సెంటర్ పార్ట్ కి వస్తుంది. తర్వాత దీని కింద ఒక లైన్ రావాలి, అండర్ లైన్ అంట, కంట్రోల్ యు అండర్ లైన్, కింద అండర్ లైన్ వస్తుంది. నెక్స్ట్ ఈ నేమ్ ఇక్కడ డార్క్ కనిపించాలి, దాన్ని బోల్డ్ అంటాం. నెక్స్ట్ ఇది సైజ్ పెద్దగా కావాలి, ఒక 14 సైజ్ అనేది పెట్టండి. నెక్స్ట్ ఈ మెయిల్ ఐడి అనేది మనకి పేజీకి రైట్ సైడ్ ఉండాలి కాబట్టి రైట్ ఎలిమెంట్ ఇద్దాం. ఇవి రెండు కూడా మనకి బోల్డ్ ఉండాలి. నెక్స్ట్ ఫాంట్ సైజ్ కూడా 12 పెట్టండి. నెక్స్ట్ ఈ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్ హెడ్డింగ్స్ కూడా సేమ్ అలాగే హైలైట్ కనిపించాలి. చూడండి దానికి బోల్డ్ చేద్దాం. నెక్స్ట్ ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం. ఈ మధ్యలో మ్యాటర్ కి దీనికి వేరియేషన్ కనిపించాలి కాబట్టి దీనికి ఒక ఫాంట్ సైజ్ పెట్టండి, మధ్యలో ఉన్న దానికి ఒక ఫాంట్ సైజ్ యూజ్ చేయండి. చూడండి ఈ విధంగా. నెక్స్ట్ ఇది ఇంకా హైలైట్ కనిపించాలండి ఈ సైడ్ హెడ్డింగ్ అనేది. దానికి మనం షేడింగ్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ షేడింగ్ లోకి వెళ్ళి ఇక్కడ ఎంతో మీకు నచ్చినంత షేడింగ్ ఈ కలర్ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సేమ్ ఇదే ఆప్షన్ అనేది మనము అన్ని సైడ్ హెడ్డింగ్స్ కి యూజ్ చేయాలి. మళ్ళీ ప్రతిసారి ఇదే వర్క్ చేయకుండా, ఇది ఆల్రెడీ చేసాం కానీ దీన్నే రిపిటేషన్ గా యూజ్ చేయాలంటే మనం ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసేసి మనకి ఎక్కడ కావాలి ఈ బ్రష్ సింబల్ ని ఆ విధంగా అక్కడికి డ్రాగ్ చేయండి. ఇదే ఆప్షన్ సేమ్ రిపిటేషన్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేయండి.
ఈ ఎక్స్పీరియన్స్ దగ్గర కూడా సేమ్ ఇట్లాగే యూజ్ చేయండి. ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేసుకోవడం, మనకి ఎక్కడ కావాలో అక్కడ డ్రాగ్ చేసుకోవడం. ఈ హాబీస్ ఏదైనా మిస్టేక్ పోతే కంట్రోల్ సెట్ అండు అండి, ఒక స్టెప్ బ్యాక్ వస్తాము. మళ్ళీ ఏం చేయాలి, సేమ్ ఇదే స్టైల్ రావాలి కాబట్టి ఈ స్టైల్ని క్లిక్ చేసుకొని దాన్ని సెలెక్షన్ చేసుకొని మనకి ఎక్కడైతే కావాలో అక్కడ డ్రాగ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ పర్సనల్ ప్రొఫైల్, మళ్ళీ ఫార్మాట్ పెయింటర్ పర్సనల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుందండి. ఇట్లాగా ఈ హాబీస్ అనేవి పైన పేపర్లను పెట్టాలి. పర్సనల్ ప్రొఫైల్ వరకు సపరేట్ ఈ పేపర్లో ఉండాలండి. ఈ పైన అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం మనము ఈ పైన ఒక లైన్ కూడా రావాలి. ఈ రెండింటి మధ్య గ్యాప్ అనేది ఎక్కువ ఉందండి. ఈ గ్యాప్ తగ్గించడానికి ఇక్కడ మనము లైన్ స్పేసింగ్ ఆప్షన్కి వెళ్ళాము. ఇక్కడ రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ ఈ ఆప్షన్ యూజ్ చేయండి. ఇది కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పాయింట్స్ కూడా, ఈ పాయింట్స్ మధ్య కూడా చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం బుల్లెట్ పాయింట్స్ అనేది యూజ్ చేసుకుంటాం. ఈ రెండింటి మధ్య కూడా చాలా గ్యాప్ ఉంది. ఇది కూడా రిమూవ్ చేయాలంటే లైన్ స్పేసింగ్కి వెళ్తాం. రిమూవ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ కొట్టేస్తే ఇవి రెండు దగ్గరకు వస్తాయి. వీటన్నిటికి కూడా బుల్లెట్ పాయింట్స్ ఇచ్చేసేయండి. మీకు నచ్చిన బుల్లెట్ పాయింట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇదే యూజ్ చేయాలని లేదు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ కూడా సేమ్ అన్నిటికీ బుల్లెట్ పాయింట్స్ సేమ్ యూజ్ చేస్తే బాగుంటుందండి, డిఫరెంట్ కంటే కూడా. ఇక్కడ చూడండి ఈ పర్సనల్ ప్రొఫైల్ అనేది పైన వచ్చేసింది, మనకి కింద పేపర్లకు రావాలి కాబట్టి ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఇది ఇక్కడే ఉండిపోయింది కదా, దాన్ని రిమూవ్ చేసేసేయండి. నో కలర్ కొట్టేస్తే వెళ్ళిపోతుంది. ఈ విధంగా లాస్ట్లో ఇక్కడ డిక్లరేషన్ కూడా సేమ్ ఇదే ఫార్మాట్ రావాలి. చూడండి దీన్నే సెలెక్షన్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ ఈ డిక్లరేషన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ ప్లేసు, డేటు, ఈ సైన్ కూడా సేమ్ బోల్డ్ ఉండాలి. ఫాంట్ సైజ్ అనేది 14 యూజ్ చేయండి. ఇది కూడా నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా చూడండి మ్యాటర్ అనేది టైపింగ్ అయిపోయిన తర్వాత ఇవి చేయడం అనేది తొందరగా అయిపోతుంది అండి. 2-3 మినిట్స్లోనే చేసేయచ్చు మనకి. ఇట్లా ఈ విధంగా ఏ టైప్ ఆఫ్ రెజ్యూమ్స్ అయినా కూడా ఈ విధంగానే రెడీ చేసుకోవచ్చు అండి. రెజ్యూమ్సే కాదు, ఏ డాక్యుమెంట్స్ అయినా సరే ఇదే విధంగా చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మనకున్న మ్యాటర్ అనేది లైన్ టు లైన్ చూడండి. ఇక్కడ లైన్, ఈ లైన్ అయిపోయింది, ఈ లైన్, నెక్స్ట్ ఈ లైన్ అయిపోయింది. ఇట్లాగా 1 by 1 పారాగ్రాఫ్స్కి వచ్చేసరికి పారాగ్రాఫ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఎంటర్ కొట్టాలండి. ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ ఇది అయిపోయిందని ఎంటర్ కొట్టకూడదు. ఆ టైపింగ్ అయిపోతే అదే నెక్స్ట్ లైన్ అనేది వచ్చేస్తుంది. పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ లైన్ అనేది కొట్టాలి. ఇక్కడ ఇదైతే ఇది అయిపోయిందని నెక్స్ట్ లైన్ టైప్ చేయాలి. ఆ విధంగా అట్లా లైన్ టు లైన్ టైపింగ్ అంతా అయిపోయిన తర్వాతనే మనం ఇట్లా నేను చేసినట్లుగా ఈ అలైన్మెంట్లన్నీ చేసుకుంటూ వస్తే నీట్గా ఒక 5 మినిట్స్లోనే అయిపోతుంది. ఈ విధంగా అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎక్సర్సైజ్లు అనేది నెంబర్ ఆఫ్ చేస్తూ ఉంటేనే మీకు వర్క్ అనేది వస్తుంది. ఆప్షన్స్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, దాని తర్వాత ఎక్సర్సైజ్లు ఇట్లాంటి ఎక్సర్సైజ్లు తీసుకొని చేయండి. మీకు రెజ్యూమ్స్ కావాలంటే గూగుల్లో కొట్టినా కనిపిస్తుంది. రెజ్యూమ్ మోడల్స్ అని కొడితే కనుక డిఫరెంట్ మోడల్స్ వస్తుంటాయి. అందులో మీరు ఏదో ఒక రెజ్యూమ్ అనేది ఫస్ట్ టైపింగ్ చేసుకోండి. తర్వాత దాన్ని ఎడిట్ చేసుకుంటూ మీ డేటా అనేది బయోడేటా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే కనుక మీరు ఓన్గా మీ రెజ్యూమ్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఇంకొక మోడల్ చూపిస్తాను చూడండి. ఇది కోర్సుకు సంబంధించిన కంటెంట్ అండి. ఇట్లాంటి మోడల్స్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మేకప్ మోడల్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను నేను ఇప్పుడు. చూడండి ఇది కూడా అంతే సేమ్. దీన్ని కూడా ఇక్కడ ఉన్న మేకప్ అంతా కూడా రిమూవ్ చేస్తున్నాను. Ctrl+A కొట్టాను. క్లియర్ ఫార్మాటింగ్ ఇదంతా కూడా రిమూవ్ అయిపోయింది. ఇది పేజ్ బోర్డర్ అండి. ఈ పేజ్ బోర్డర్ని రిమూవ్ చేయాలంటే గనక ఈ బోర్డర్స్ అండ్ షేడింగ్ లోకి వెళ్ళిపోయి పేజ్ బోర్డర్లో ఇక్కడ నన్ అని కొట్టండి. పేజ్ బోర్డర్ కూడా రిమూవ్ అయిపోతుంది. తర్వాత మీకు ఎలా ఇవ్వాలో చూపిస్తాను. ఇదండి కంటెంట్ ఈ విధంగా రెడీ ఉంది. దీన్ని నేను ఇందాక చూపించిన విధంగా మారాలి. చూడండి అలా చేయాలంటే గనక ఫస్ట్ 1 by 1 లైన్ అనేది ఈ విధంగా సెలెక్షన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ బోల్డ్ థిక్ కనిపించాలంటే బోల్డ్ చేశాను. దాని ఫాంట్ సైజ్ అనేది పెద్దగా ఉండాలి, పేపర్ మొత్తానికి కనిపించాలి. చూడండి ఇట్లా ఈ విధంగా. నెక్స్ట్ ఇది పేజీకి సెంటర్లో ఉండాలి కాబట్టి సెంటర్ అలైన్మెంట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ ఈ టెంపుల్ అల్వాల్ అన్నది కూడా పేజీకి సెంటర్లో ఉండాలి, బోల్డ్ ఉండాలి, ఫాంట్ సైజ్ కూడా పెద్దగా ఉండాలి. దీనికి 14 ఫాంట్ సైజ్ ఇచ్చాను.
చూడండి ఇవన్నీ కూడా సేమ్ మొత్తం బోల్డ్ ఉన్నాయి పేపర్లో, బోల్డ్. నెక్స్ట్ ఫాంట్ సైజు 14 యూజ్ చేయండి, కరెక్ట్గా కనిపిస్తుంది మనకి. ఇది కోర్స్ కంటెంట్ అంటే అందరికి మంచిగా నీట్గా కనిపించాలి కాబట్టి ఈ విధంగా. ఒకసారి ట్యాబ్ ఇస్తే గనక నాకు దూరంగా వెళ్ళిపోతుంది, అన్ని లైన్లు ఒక్కటే విధంగా వస్తాయి ఈ విధంగా. నెక్స్ట్ దీనిపైన ఒక లైన్ అనేది ఉందండి, ఆ లైన్ దాన్ని బోర్డర్ అంటాం, లైన్ బోర్డర్ అంటాం. ఈ విధంగా వచ్చేసేసి ఇక్కడ కిషోర్ అనే నేమ్ పైన రావాలి బోర్డర్ అనేది, కాబట్టి నేను టాప్ బోర్డర్ అనేది క్లిక్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఇవి కూడా ఇందాక చూపించినట్లుగానే ఈ మొత్తాన్ని సెలెక్షన్ చేసుకొని బోల్డ్ చేస్తాం. ఫాంట్ సైజ్ అని బిగ్ కనిపించాలి కాబట్టి 14 సైజ్ పెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఈ మధ్యలో మ్యాటర్ ఉన్న దానికి మాత్రం 12 యూజ్ చేయండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా బోల్డ్ ఉండాలి. నెక్స్ట్ ఫాంట్ సైజ్ అనేది 14 ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ అని ఉంది కదా, బోల్డ్ ఫాంట్ సైజ్ 14. ఈ సైడ్ హెడ్డింగ్లు ఉన్నన్నిటికి 14 అనేది యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మధ్యలో ఉన్న మ్యాటర్కి వచ్చేసరికి నేను 12 ఫాంట్ సైజ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా బోల్డ్ ఫాంట్ సైజు 14. నెక్స్ట్ ఇది కూడా అంతే, సేమ్ బోల్డ్ ఫాంట్ సైజ్ అనేది 14 యూజ్ చేయండి. కానీ నేను చూపించింది ఒకటే పేపర్, ఇది 2 పేపర్లోకి వచ్చిందండి. ఇది మొత్తం మ్యాటర్ అంతా కూడా ఒకటే పేపర్లో సెట్ చేసుకోవాలి. ఫస్ట్ దీని కింద లైన్ బోర్డర్స్ ఉన్నవి, ఈ లైన్ బోర్డర్స్ అనేది రావాలంటే గనక సెలెక్షన్ ఏం అవసరం లేదు, కర్సర్ ఇక్కడ పక్కన క్లిక్ చేయండి. మీకు దాన్ని బేస్ చేసుకొని పైన రావాలా కింద రావాలా చూసుకోవాలి. చూడండి ఇక్కడ దీని పైన లైన్ ఉంది, కింద లైన్ ఉంది. ఇవి రెండు రావాలంటే బోటమ్ బోర్డర్ టాప్ బోర్డర్ రెండు కొట్టాలి. ఫస్ట్ టాప్ బోర్డర్ తర్వాత బోటమ్ బోర్డర్, ఈ విధంగా 2 లైన్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కింద రావాలి కాబట్టి బోటమ్ బోర్డర్ కొట్టండి. ఇక్కడ దీనికి బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి, ఈ బుల్లెట్ పాయింట్స్ ఇచ్చేసేయండి, బుల్లెట్ పాయింట్స్. నెక్స్ట్ ఇంటర్నెట్ కాన్సెప్ట్, దీనికి కూడా బోటమ్ బోర్డర్ ఉంది, బోటమ్ బోర్డర్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ దీనికి కూడా బోటమ్ బోర్డర్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా కూడా మనకి ఒకటే పేపర్లో రావాలండి. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, ఈ లైన్ అనేది ఇక్కడ కాదు, ఇక్కడ లైన్ అనేది తీసేయాలనుకుంటే కనుక మీరు నో బోర్డర్ అనేది యూజ్ చేయండి, లైన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇది కూడా మనము రైట్ సైడ్ అనేది యూజ్ చేస్తున్నాం, తీసుకెళ్దాం. చూడండి ఇది రైట్ సెంటర్లో పెడితే బాగుంటుంది. ఈ నెంబర్ వరకే మనకి రైట్ సైడ్ రావాలి, ట్యాబ్ ఇచ్చేస్తుంది, రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈ కోర్స్ పైన రావాలి లైన్ అనేది, కాబట్టి అక్కడ క్లిక్ చేసేసి పైన కాబట్టి టాప్ బోర్డర్ కొట్టండి, ఈ విధంగా వస్తుంది. ఒక బోర్డర్లో కూడా మనం చాలా వెరైటీస్ ఆఫ్ బోర్డర్స్ యూజ్ చేసుకోవచ్చు. అవి కావాలంటే కానీ ఇక్కడ బోర్డర్ అండ్ షేడింగ్ అనే ఆప్షన్కి వచ్చేసేయండి. ఇప్పుడు అక్కడ లైట్గా ఉంది బోర్డర్, మీరు ఇంకా థిక్ బోర్డర్ అనేది యూజ్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ విడ్త్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ దీనిలో క్లిక్ చేయండి. మీకు ఎంత విడ్త్ కావాలంటే అంత విడ్త్ అనేది వస్తుంది. ఆ విడ్త్ ఎక్కడ ఉంది అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ ఉంది బోర్డర్, అక్కడ క్లిక్ చేసి ఓకే కొడితే ఆ లైన్ అనేది అలా థిక్గా వస్తుంది అనమాట. ఈ విధంగా ఇప్పుడు మొత్తం మ్యాటర్ అంతా కూడా ఒకటేసారి దాంట్లో క్లిక్ సెట్ అవ్వాలంటే కనుక ఒక్కసారి మనము కంట్రోల్ ఏ అంటే మొత్తాన్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ లైన్ స్పేసింగ్ ఆప్షన్కి రండి. ఇక్కడ రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ తర్వాత కనుక ఏమన్నా గ్యాప్స్ ఉంటే అవన్నీ కూడా రిమూవ్ చేసుకుంటే కనుక మనకి ఇది అనేది సెట్ అయిపోతుంది ఒకటే పేపర్లో. చూడండి ఈ విధంగా సెట్ అయిపోతుంది. ఇట్లాగా మనం ఉన్నట్టు మ్యాటర్ అంతా కూడా లైన్ టు లైన్ టైపింగ్ చేసుకొని వచ్చిన తర్వాత చేసుకుంటే కనుక నీట్గా వస్తుందండి. ఈ విధంగా
ఇట్లా సింపుల్ గా ఒక్క నిమిషంలోనే అయిపోయింది చూడండి. ఇది ఇట్లా ఇక్కడ వచ్చేసరికి దీనిపైన కూడా ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డబల్ బోర్డర్ యూజ్ చేయాలనుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఈ ఫ్రీ టైపింగ్ అది ఉంది కదా, దాని పైన అనేది లైన్ రావాలి. నాకు పైన కావాలంటే టాప్ బోర్డర్, కానీ ఇక్కడ మళ్ళీ డార్క్ బోర్డర్ వచ్చింది, కానీ నేను డబల్ బోర్డర్ యూజ్ చేయాలనుకున్నాను. మళ్ళీ ఏం చేయాలి, బోర్డర్స్ అండ్ షేడింగ్ అనే ఆప్షన్ లోకి రండి. ఇక్కడ బోర్డర్స్ వెరైటీస్ ఉంటాయి, దీని మీద డౌన్ ఆరో క్లిక్ చేసుకుంటే మనకు చూపిస్తుంటది. ఇక్కడ డబల్ బోర్డర్ ఉంది కదా, ఆ డబల్ బోర్డర్ ని ఇక్కడ రావాలి, అదే ప్లేస్ లో రావాలి, క్లిక్ చేసేసి చూడండి డబల్ బోర్డర్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఈ పేజ్ మొత్తానికి బోర్డర్ రావాలంటే గనక మళ్ళీ బోర్డర్స్ అండ్ షేడింగ్ దానిలోకి వెళ్ళండి. ఈ బోర్డర్స్ దగ్గర క్లిక్ చేయండి, బోర్డర్స్ అండ్ షేడింగ్ రండి. ఇవన్నీ కూడా లైన్ బోర్డర్స్. మనం పేజ్ బోర్డర్ మీద క్లిక్ చేసుకుంటే గనక ఇక్కడ పేజ్ బోర్డర్ అనేది వస్తుంది. పేజ్ బోర్డర్ మీద క్లిక్ చేసి ఇక్కడ బాక్స్ మీద క్లిక్ చేయండి, ఓకే కొట్టండి. పేజ్ మొత్తానికి ఈ విధంగా బోర్డర్ అనేది వస్తుంది. ఈ విధంగా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ని యూజ్ చేసుకొని మనం ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను 2 మోడల్స్ చూపించాను. మీకు ఇట్లాంటి నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ తీసుకొని చేస్తూ ఉంటేనే మీకు వర్క్ అనేది వస్తుంది, ఎలా చేయాలన్నది. ఈ విధంగా నేర్చుకోవచ్చండి సింపుల్ గా. మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.